శ్రీమాత్రే నమః. నేను మీ ఉదయ్ మహారాజ్, బోధన వాస్తవుడిని. ఈరోజు నా దగ్గరికి ఒక ప్రశ్న రావడం జరిగింది. సరస్వతి అమ్మవారి యొక్క విషయంలో, అంటే పిల్లలకి మనం చేసే ఒక సంస్కారాల్లో అక్షరాభ్యాసం ఒకటి అయితే, ఈ అక్షరాభ్యాసంలో భాగంగా బీజాక్షరాలు నాలుకపై రాయవచ్చా లేదా అనే ఒక ప్రశ్నని లేవదీయడం జరిగింది. అంటే దీన్ని మాకు ఈ సంశయాన్ని దూరం చేయగలరు అని చెప్పగా దీని గురించి నేను కొంత వివరిస్తున్నాను. మనకు బీజాక్షరాలు నాలుకపై రాయడం, దీనికి శాస్త్ర నిరూపణ ఉన్నది. ఇది మనకు సరస్వతి రహస్యోపనిషత్ మనకు చెప్తున్నదన్నమాట. ఈ శ్లోకం ఒకసారి చూద్దాం ఏం చెప్తున్నదో. జిహ్వాగ్రే అక్షరం లిఖిత్వా తస్మై విద్యాం ప్రదాయతే తేన విద్య ప్రసన్నాత్ స్యాత్ బాలస్య నాత్ర సంశయ అని చెప్పేసి చెప్తున్నారు. అంటే జిహ్వం యొక్క అగ్రంలో బీజాక్షరం కనుక లిఖిస్తే వారికి ఆ అమ్మవారి యొక్క అనుగ్రహంతో పాటు విద్యా ప్రాప్తి కలుగుతుంది. తర్వాత ఈ విద్యలో శ్రేయస్సు తప్పక లభిస్తుంది. ఉన్నత విద్యని పొందగలుగుతాడు, ఉన్నత స్థాయిని ఎదగగలుగుతాడు అని చెప్పేసి ఎటువంటి సంశయము లేదు అని చెప్పేసి శ్లోకం చెప్తున్నది. కాబట్టి అక్షరాభ్యాసం అంటేనే నాలుక మీద బీజాక్షరంతో మొదలు పెట్టాలని చెప్పేసి శాస్త్రం చెప్తున్నది. ఇదే విధంగా మనకు శాస్త్ర నిరూపణ ఉన్నది. కాబట్టి మన తెలంగాణలో ఆ జ్ఞాన సరస్వతి అమ్మవారి యొక్క క్షేత్రం, అమ్మవారు సాక్షాత్ వెలిసిన క్షేత్రం అందరికీ తెలిసిందే, గోదావరి నది ఒడ్డున ఉంటుంది. ఈ తెలంగాణనే కాకుండా దేశవ్యాప్తంగా కూడా ఎవరైనా సరే ఇక్కడ అక్షరాభ్యాసానికి చాలా దూరం నుంచి వస్తూ ఉంటారు. మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ, అలానే మధ్యప్రదేశ్, ఇలా చాలా రకాలుగా వస్తూ ఉంటారు. అందరూ కూడా ఇట్టి యొక్క బీజాక్షర ఏదైతే నాలుకపై రాస్తారో దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. మీ యొక్క పిల్లలకి ఉన్నత విద్య, ఉన్నత శ్రేయస్సుని పొందేలాంటి ఒక వరాన్ని అమ్మవారి దగ్గర పొందాలని చెప్పేసి కోరుతున్నాను. ఇది ఎక్కడ రాయబడుతున్నది అంటే ఈ వేద విద్యా భారతి పీఠం వేద విద్యానందగిరి స్వాముల చేత ఈ పీఠంలో ఈ యంచా గ్రామంలో ఇది రాయబడుతున్నది. అందరూ కూడా ఇక్కడ ఇట్టి ఒక అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మనవి. శ్రీమాత్రే నమః. మరిన్ని అప్డేట్స్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.